నమస్కారం S9 సిటీ న్యూస్ కి స్వాగతం నేను మీరేలా ముందుగా హెడ్లైన్స్ పెంటపాడు మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక పర్యటన కేఆర్ కళా కేంద్రం వివాదంపై బార్ అసోసియేషన్ ఆగ్రహం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీని మార్చాలని బంధువులు ఆందోళన దూబచెర్ల గ్రామంలో బడ్డీ కొట్టును కూల్చివేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తి పెంటపాడు మండలంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం ముదునూరుపాడు గ్రామంలో రేషన్ షాపును తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు. పెంటపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డ్ రూమ్ ను పరిశీలించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వర గ్రామానికి సంబంధించిన ఇనాం రికార్డులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. మండలంలో రెవెన్యూ గ్రామమైన దర్శిపర్రు శ్రీదేవి పుంతకు చెందిన భూ స్వభావ మార్పునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పెంటపాడు మండలంలోని ముదునూరుపాడు గ్రామం ప్రభుత్వ చౌక్ దుకాణంకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకును పరిశీలించారు. ప్రతి నెల పేదవారికి అందవలసిన నిత్యావసర సరుకులను సకాలంలో అందజేయాలని రేషన్ షాపు డీలర్ను ఆదేశించారు. వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు. తాడేపల్లిగూడెం బీవీఆర్ కళా కేంద్రం ఖాళీ చేసే విషయంలో బుద్దాల వెంకటరామారావు చర్యలు విరుద్ధంగా ఉన్నాయని దీనిపై బార్ అసోసియేషన్ల న్యాయవాదులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ విలేకరుల సమావేశంలో సీనియర్ న్యాయవాదులు శ్యాంప్రసాద్ ముఖర్జీ, సిరిగినిడి విజయకృష్ణ, గోపాల్ మాట్లాడుతూ బీవీఆర్ కళా కేంద్రం ఖాళీ చేసే విషయంలో రిట్ పిటిషన్ వేయడం కోర్టును తప్పుదోవ పట్టడమేనని న్యాయవాదులు తెలిపారు. కోర్టు విస్తరణ, కక్షిదారుల సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాన్ని ఖాళీ చేసి మున్సిపల్ కమిషనర్కు అప్పజెప్పాలని న్యాయవాదులు కోరారు. గౌరవప్రదంగా ఖాళీ చేసి హుందాతనంగా ఉండడంతో పాటు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వారు అవుతారని న్యాయవాదులు తెలిపారు. రిట్ పిటిషన్ పై హైకోర్టు తమ వాదనలను వినిపిస్తామని వారు తెలిపారు. మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బార్ అసోసియేషన్లో మా తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు అందరూ కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే తాడేపల్లిగూడెం కోర్టులకు సంబంధించి కోర్టుకి పడమర ముఖ ద్వారంగా ఉన్నటువంటి ఎదురుగా ఉన్న ప్రాంగణం ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉండి 56/1లో అది ప్రభుత్వ పోరంబోకు గ్రామకంఠ స్థలంగా ఉంది. దాన్ని మా అసోసియేషన్ వారు జిల్లా జడ్జి వారికి రిక్వెజేషన్ పెట్టి పార్కింగ్ స్థలం లేక కోర్టు ప్రాంగణం చాలా తక్కువగా ఉంటుంది, దానికి కోర్టు బాగా ఇబ్బంది పడుతున్నారు. 7 మండలాల కక్షిదారులు 3 నియోజకవర్గాలు కవర్ చేసి కోర్టులు ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కోర్టులు పనిచేస్తున్నాయి. ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి గారి కోర్టు కాకుండా అదనంగా 4 కోర్టులు పనిచేస్తున్నాయి. జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, అలాగే అదనపు జూనియర్ సివిల్ జడ్జి కూడా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకొక కోర్టు కూడా రాబోతుంది ఇక్కడికి అదే స్థాయిలో. అంచేత ఇక్కడ ప్రజలకి సౌలభ్యం కోసం మేము పెట్టిన రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన దరిమిలా ఇక్కడ స్థలాలు పరిశీలించారు. అలాగే సబ్ జైలుకి సంబంధించి ఒక 50 సెంట్ల స్థలం ఉంది. ఇలాగ రోడ్డు మీదకి ఏదైతే యాక్సెస్ ఉందో మెయిన్ రోడ్డుకి, కోడేరు నల్లజర్ల రోడ్డుకి కోర్టు ముఖద్వారానికి సంబంధించి 2వ దారి కావాల్సి ఉంది మాకు. ఎందుకంటే ఇక్కడ ఏ వాహనాన్ని నిలపడానికి లేదు, కక్షిదారులు నించోవడానికి కూడా పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో దీని మీద సంబంధించి ఇక్కడ పూర్వం నుంచి ఆక్రమణదారులు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఏదో ఆఫీసర్స్ క్లబ్ పేరు మీద ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి లోకల్ స్టాండీ లేదు. వాళ్ళు దాఖలు చేయడానికి అర్హత లేని వ్యక్తులు వెళ్ళి హైకోర్టును తలుపు తట్టి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి అందులో బార్ అసోసియేషన్ పేరు మీద మేము వేరే స్థలం అడుగుతున్నాం ఎక్కడో అని చెప్పి రిజల్యూషన్ పాస్ చేశారు. వాళ్ళకి ఈ స్థలం అవసరం లేదని చెప్పి అబద్ధపు సంగతులతోటి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బార్ అసోసియేషన్ ఎటువంటి రిజల్యూషన్ పాస్ చేయలేదు. మాకు ఇక్కడ ఉన్న స్థలానికి సంబంధించి సరిపోవట్లేదని చెప్పి మేము జిల్లా జడ్జి గారి ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి తాడేపల్లిగూడెంలో తాడేపల్లి కోర్టు పరిధిలో దాదాపు 95 గ్రామాలు ఉన్నాయి. పూర్వం ఇక్కడ కోర్టు క్యాంపస్ పెట్టినప్పుడు సుమారుగా మొత్తం ఈ 95 గ్రామాల జనాభా కూడా
ఒక 1,40,000 2 లక్షలు అలా ఉండేది. ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం పెట్టారు కోర్టు, ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టు. అలాగే 60 సంవత్సరాల క్రితం మున్సిపల్ కోర్టు పెట్టారు. అలాగే ఇదొక 26, ఇదొక 25, దాదాపు 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం సబ్ కోర్టు కూడా పెట్టారు. లాస్ట్ ఇయర్ అంతా అడిషనల్ జిల్లా కోర్టు పెట్టారు. కాబట్టి పాపులేషన్ పెరగటము, యాక్టివిటీ బయట కమర్షియల్ యాక్టివిటీ పెరగటము, ఖర్చుదారుల సంఖ్య పెరగటము, ఆర్థికాభివృద్ధి కారణంగా పూర్వం ఏదో సైకిల్ వేసుకొచ్చేవారు. ఇవాళ సైకిల్ వేసుకొచ్చే క్లయింట్ ఒకళ్ళు ఉంట్లా, సైకిల్ వేసుకొచ్చేటువంటి ఒక పేదగారు కూడా ఒకళ్ళు ఉంట్లా. మోటార్ సైకిళ్ళు, కార్లు, జడ్జీలు కూడా కార్లు, కోర్టు స్టాఫ్ కూడా కార్లు, జడ్జీలు ఇలాగా ఏదైతే 70-80 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని చూస్ చేసుకున్నారో అప్పటి పరిస్థితి వేరు. కానీ ఇవాళ ప్రభుత్వ స్థలము పక్కనే అవైలబుల్గా ఉంది కాబట్టి రెగ్యులర్గా కూడా ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు జిల్లా జడ్జి గారు ఇన్స్పెక్షన్కి వస్తుంటారు. అలాగే హైకోర్టు జడ్జీలు కూడా ఫంక్షన్స్ కానీ ఇన్స్పెక్షన్ కానీ వస్తుంటారు. చూడండి, ఇప్పుడు బీవీఆర్ కళాకేంద్రం ఇప్పుడు ఉన్నది అది గవర్నమెంట్ సైట్లో ఆల్రెడీ స్మాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆఫీసర్స్ క్లబ్ అనేది వాళ్ళకి సంబంధమే లేదు బీవీఆర్ గారు అనే ఆయనకి. దానికి ఆ రెండు కలిపి ఆయనే మొత్తం రెండింటికి ఆయన సొంత ఆస్తి అన్నట్టుగా ఆయన రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అది ఎంతవరకు కూడా న్యాయ ప్రకారం చెల్లదు. ఇది ఏంటంటే ప్రస్తుతం కోర్టు ప్రాంగణానికి పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు. ప్లస్ మనకి జిల్లా న్యాయమూర్తి కార్యాలయం వచ్చింది అంటే దానికి సరౌండింగ్ పెరగాల్సి ఉంది. ఎందుకంటే కోర్టులు పెరిగినాయి కానీ మనకి పార్కింగ్ ప్లేస్ పెరగల. దానికి ఒకే వే ఉంది, జడ్జెస్ వెళ్ళడానికి కానీ మా న్యాయవాదులు కానీ కక్షిదారులకు కానీ ఒకే వే ఉంది, ఒకే పార్కింగ్ ప్లేస్ ఉంది. అలా కాకుండా ఇప్పుడు బీవీఆర్ కళాకేంద్రం నుంచి మాకు వే ఇస్తే కనుక అక్కడ పార్కింగ్ వేరుగా చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద డయాలసిస్ రోగులు బంధువులు ఆందోళన చేపట్టారు. సెంటర్ వద్ద మార్చురీని ఏర్పాటు చేయవద్దంటూ అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం పట్నం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తున్న మార్చురీని వద్దంటూ డయాలసిస్ రోగుల బంధువులు డయాలసిస్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ ప్రదేశంలో మార్చురీ ఏర్పాటు చేస్తే డయాలసిస్ చేయించుకునే వారి ఇబ్బందులకు గురవుతారని, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని రోగుల బంధువులు తెలిపారు. మార్చురీని డయాలసిస్ సెంటర్ వద్ద కాకుండా వేరే చోట నిర్మించాలని రోగుల బంధువులు డిమాండ్ చేశారు. నా పేరు వాసవి అండి. మా హస్బెండ్ గారికి తాడేపల్లిగూడెంలో డయాలసిస్ చేస్తున్నామండి. అయితే ఇక్కడ డయాలసిస్ సెంటర్లో రోజుకు 300 మంది చేస్తారండి. మాకు మార్చురీ సైడ్కి మారుస్తానంటున్నారండి. మాకు లేడీస్కి ఇబ్బంది అవుతుందండి. మేము ఇక్కడే కూర్చొని భోజనం అయ్యి చేస్తామండి. అది కూడా బాడీస్ స్మెల్ రావడంలో మాకు ఇబ్బంది పడతామండి. దూరంగా ఉన్నదే మాకు స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దగ్గరగా ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుందండి మాకు లేడీస్కి. పేషెంట్లకు కూడా భయంగా ఉంటుందండి, ఇబ్బంది పడతారండి. వాళ్ళకి భయం పడి వాళ్ళకి క్రిటికల్గా ఏదైనా అవుతుందండి. పెద్దలు ఏదైనా కొంచెం మార్చేలా చూడండి. స్వచ్ఛందంగా ఇంకో చోట ఎక్కడైనా పెడితే బాగుంటుందండి. ఇక్కడైతే ఇబ్బంది పడతామండి. పెద్దలు కొంచెం గౌరవించి మమ్మల్ని మా వినపం ఆలకించి కొంచెం దయించి చేసి పెట్టమని అడుగుతున్నాము. నా పేరు నాగమణి అండి. మేము తెలుగుసార్ల నుంచి వస్తున్నామండి. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, ప్రతి ఊరి నుంచి వస్తున్నారండి డయాలసిస్ చేయించుకుంటాకే. వాళ్ళు మరి ఇక్కడేమో ఇది పెడతాను అంటున్నారండి. మరి మీరు భయపడతాం కదా, మేము భయపడతాం, వాళ్ళు భయపడతారండి. వాళ్ళు గంటకు ఒకలాగా ఉంటున్నారండి. మాకే భయంగా ఉంటుంది. మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాకు అదో భయం అండి. మరి పేషెంట్లు ఉంటున్నారు కదండి, మరి మీరు జాగ్రత్తగా మరి మేము ఏదో చూసుకుంటున్నాము, మీరు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ అదో భయం ఇదో భయం అండి. మార్చురీ పెడతాను అంటున్నారండి. కొంచెం మార్చండి ఎడంగా. మేము భోజనం ఇక్కడే తింటున్నాం, వాన వచ్చిన ఇక్కడే ఉంటున్నాం, ఎండేసిన ఇక్కడే ఉంటున్నాం అండి. ఇది ఉండటమే కొంచెం చిన్న రేకులు అండి, దాని కిందే ఉంటున్నామండి. మేము అందరం పేషెంట్లు లెక్క తీసుకొచ్చే కూడా అక్కడే కూర్చోబెడుతున్నాం 2 గంటల వరకు. ఇక్కడ కూర్చొని చేయాలండి. మేమైతే అదండి వర్షం వచ్చినా ఇక్కడే కూర్చోవాలండి. దాని గురించి మాకు చాలా ఇబ్బంది పడతామండి. దాని గురించి లోపల అందుకని ఒకసారి ఆలోచించాలని పెద్దలు కోరుతున్నాం. నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో బడ్డీ కొట్టును ఖాళీ చేయాలంటూ టీడీపీ నాయకులు గ్రామ సెక్రటరీ వేధించిన విషయంపై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో గత 32 సంవత్సరాలుగా బడ్డీ కొట్టుపైనే జీవనం సాగిస్తున్నామని, అలాంటిది ఉన్నట్టుండి బడ్డీ కొట్టు ఖాళీ చేయాలని టీడీపీ నాయకులు నాయుడు గంగాధర్, ఈడే శ్రీను వేధిస్తున్నారని, దీనికి తోడు గ్రామ సెక్రటరీ అలేఖ్య వెంటనే ఖాళీ చేయాలని, లేకపోతే నమస్తే అండి, నా పేరు రాణి అండి. మా ఆయన పేరు దోపుడు పెద్దరాజు అండి. మా దోపచర్ల గ్రామం అండి. దోపచర్ల గ్రామంలో చిన్న కొట్టు పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నామండి. చేసుకుంటూ మేము 32 సంవత్సరాలు పెట్టుకోవడం మేము అదే వ్యాపారం చేసుకుంటున్నామండి. మా అత్తగారి కాడి నుంచి, మా అత్తగారు చనిపోయిన తర్వాత మేము కాడి నుంచి అలాగే చేసుకుంటున్నామండి. టీడీపీ నాయకత్వలు అయితే కనుక
మా పక్కన షాప్ తీసుకొని ఇంకో ఏం కష్టం గౌరదిస్ అండి వాళ్ళు తీసుకొని మమ్మల్ని ఈ షాప్ ఉండకూడదు, మీరు ఇక్కడ బతకడానికి లేదనేసి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి. మా మీద సెక్రటరీ మేడం గారు కూడా డిమాండ్ చేశారండి, మీరు తీయపోతే కనుక మీరు అంతేంటో చూస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నారండి డైలీని. మేము అధికారుల దగ్గరికి వెళ్ళామండి, అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ సీను గారి దగ్గరికి వెళ్ళామండి, భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఇమ్మండి సీను గారు కూడా ఆ షాప్ స్థలం కొన్న ఇమ్మండి సీను గారు కూడాను అది మీరేం చేస్తారో ఇది మాది అన్న కాడికి ఆయన కూడా దెబ్బలాడారండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ మాకు న్యాయం తీర్చలేదండి. పోలీసు వారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. వారు కంప్లైంట్ పెట్టారని మా మీద ఒత్తిడి చేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. 20 సంవత్సరాల నుంచి అక్కడ 32 సంవత్సరాలు బట్టి మేము అక్కడ వ్యాపారం చేసుకుని ఇప్పుడు నిన్నాళ్ళు బట్టి ఏది లేదండి. మా మీదకి ఎవరో రాలేదు. ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ పార్టీ తరఫున నాయకులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఇది తీసేయమని, మాకు దారేమని, షాప్ ఖాళీ చేయమని మా మీద ఒత్తిడి చేస్తున్నారండి. మాకు ఆధారం అదేనండి, మా జీవనోపాధి అదేనండి. నేను ఆ కాయలు అమ్ముకుంటా నా బిడ్డలను పోషించుకుంటున్నానండి. అది ఉంచకూడదు, మీ చెన్ని కనీసం మీకు నీడ కూడా లేకుండా చేస్తానని చెట్టు కూడా నరకడానికి అనేక మందిని తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారండి. ఈ విషయం సెక్రటరీ మేడం గారు, నాయుడు గంగాధర గారు, కానిస్టేబుల్ గారు నన్ను తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారండి. పంపులు కొట్టారండి. మా షాప్ పక్కన షాప్ గారండి వచ్చారండి. వచ్చి మమ్మల్ని దాడి చేస్తుంటే ఇవన్నీ మేము తట్టుకోలేక నాకు న్యాయం జరగలేదని మా ఆయన గారు హత్యా ప్రయత్నం చేసుకొని పురుగుల మందు తాగారండి. మాకు న్యాయం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నానండి. మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం. నమస్కారం.